యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ అందరు బాగున్నారు. చలికాలంలోంచి ఎండలకాలంలోనికి వచ్చామని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు కలిపే ఉన్నాయి. మనం చదువుకుందాం. దయచేసి మీరు కూడా బైబిల్ గమనిస్తున్నారని అనుకుంటా ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మీ కొరకును లవోదికయు వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దయచేసి ఈ మాటను గమనిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మీ కొరకును లవోదికయు వారి కొరకును అనగా ఈ రెండు ప్రాంతాలు దాదాపుగా కొంత సమీపముగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో శరీర రీతిగా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కాక నా ముఖం ఎవరైతే చూడలేదో వారందరి కొరకు కూడా నేను ఎంతగా పోరాడుచున్నానో. మొదటగా మరి ఆ యొక్క కొలస్సీ సంఘం కానీ లవోదికయ సంఘం కానీ వాటి పరిస్థితులు గమనించినట్లయితే ఒకప్పుడు మంచి భక్తి కనపరిచినటువంటి ప్రాంతమైనప్పటికీ మరి ప్రకటన గ్రంథంలో మరి యోహాను భక్తుని ద్వారా రాయబడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అంటే రెండు విధాలైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు, ఒక పక్క దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నారు. కానీ రెండవ పక్క కొంత పితృపారంపర్యాచారమైనటువంటి ఆచారయుక్తమైనటువంటి బోధల్లో వాళ్ళు కల్పితమైపోయినట్టుగా ఈ సంఘాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే దుర్బోధలు అనేటివి ఆరంభమైనటువంటి పరిస్థితులు. మరి చూద్దాం మరి ఏ విధంగా ఉన్నారంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారముగా అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి కదండి. ఇలాంటి అంటే అంతవరకు బాగానే ఉంది పరిస్థితి. కానీ రంగరంగ ఏమైపోయినారంటే వాళ్ళ ఆచారయుక్తమైనటువంటి భక్తిని కనపరుస్తూ ఉన్నారు. అయ్యా మీరైతే మరి ఒక పక్క బాగానే ఉన్నారు, ఇంకో పక్క చూస్తేనేమో మరి ఎలా ఉన్నారు అంటే దేవునికి నచ్చనటువంటి పరిస్థితి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కల్పితంగా జీవిస్తూ ఉన్నారు. అందులో మనము ఏమైనా చేర్చుకోవచ్చు, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకమైన బోధలైనా చెప్పుకోవచ్చు, లేదు అంటే మనకు నచ్చిన విధానాన్ని మనం అవలంబిస్తూ దేవుని యొక్క మాటను దేవుని యొక్క స్వరాన్ని తిరస్కరించేటటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా ఎంతగా ఈ పరిస్థితులు ఉన్నాయంటే 9వ వచనాన్ని గమనించినట్లయితే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారిలో దేవత్వం యొక్క ప్రతి లక్షణము కనపడతా ఉంది. అయినప్పటికీ వీరు అన్ని విధాలుగా మరి ప్రభువారిని చూసినప్పటికి కూడా ఎలా అయ్యారు అంటే కొన్ని ఆచారయుక్తమైనటువంటి భక్తి. అదేంటంటే మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే పలానా సంఘానికి మాత్రమే, లేదంటే పలానా విధానాలకు మాత్రమే
ఫలానా ఆచారాలకు మనం ఎంతగా ఆత్మీయంగా వాక్యంలో ఎదిగినప్పటికీ కూడా కొంత వ్యక్తులను మనము ఆరాధించేటటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఇంకా మనం ముందుకెళ్ళి చెప్పుకోవాలంటే కూడా వారిలా జీవించాలి, వీరిలా జీవించాలి అనేటటువంటి ఆలోచనలో కూడా మనము ఏమాత్రము లేకపోలేదు. ఏ విధంగా ఉందంటే దైవత్వం యొక్క పరిపూర్ణత, కంప్లీట్నెస్ క్రీస్తులో ఉంది. కానీ క్రీస్తుని విడిచి ఆచారయుక్తమైనటువంటి భక్తి కదా, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సమయాలు కదా, ఇలా ఎన్నో రకాలుగా కదా. మరి ఇంకా చూడాలంటే బోధ విషయంలో కూడా ఎన్నో బోధలు వచ్చేసాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవత్వమైనటువంటి క్రీస్తును ఆరాధించేటటువంటి విషయంలో ఏమాత్రము వైదొలిగిపోకూడదు. మనం ఆ విషయంలో వైదొలిగిపోయాము అంటే మనం ఎలా అయిపోయాము అంటే మనం నేర్చుకున్న వాక్యాన్ని ఎలా 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 చూడగలుగుతాము అంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళంతా నేర్చుకుంటారు కానీ క్రీస్తుని అంగీకరించలేరు. క్రీస్తుని అంగీకరించకపోగా విధానాలు అంటే రాజ్యాంగము ఏదైతే చెప్పబడిందో దాన్నే చేస్తారు కానీ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి లేదంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు ఈయనే అనేటటువంటి నమ్మే విధానంలో, పునరుత్థానాన్ని నమ్మే విధానాల్లో చాలా విఫలమైనటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ విధంగా ప్రభువును ఆరాధించక మరి లోకయుక్తమైనటువంటి పరిస్థితులు. అలాగే మనం ముందుకెళ్తే మరి ఇలా ఉంది కాబట్టి లవోదికీయ సంఘాన్ని ఏమంటాం అంటే, ప్రభు నువ్వు వెచ్చగా లేవు, మరి చల్లగా నైనా లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు, అటు ఇటు ఉన్నావు. ఇందులో నీ చిత్తం ఉంది, దేవుని చిత్తం ఉంది. నీ ఇష్టం ఉంది, దేవుని ఇష్టం ఉంది. ఇట్లా ఉంటే ఐ డోంట్ లైక్ యూ, నేను నిన్ను ఇష్టపడను. ఎందుకు అంటే నేను నిన్ను ఉమ్మివేస్తా ఉన్నాను. ఎంత భయంకరమైన మాట కదా. మనం కొంత భక్తి చేస్తూ 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 అలా బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయి మనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కూడా ఒక రకంగా భయంకరమైన పరిస్థితే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి, ఇందులో దేవుని యొక్క చిత్తం ఉందా, దేవుని యొక్క ప్రణాళిక ఉందా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడా అనేది మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి అటు వారిని బట్టి మరి లవోదికీయ సంఘం యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరం చూడండి. నువ్వు దిక్కుమాలిన వాడు అంటాడు ఆయన, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు అన్నీ ఉన్నాయనుకుంటున్నావు కానీ యు ఆర్ నథింగ్. నేను మంచిగా ఉన్నావు అనుకుంటున్నావు కానీ నీ దగ్గర ఏం లేదు కదా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అలాగే మరి ఈ పౌలు గారి గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఇలాంటి వారిని నా ముఖము చూడని వారందరి కొరకు, ఈరోజు మనం నిజంగా ఒక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒక తెలిసిన వ్యక్తి ప్రార్థన మనం ఇస్తేనే చేస్తాం బ్రదర్, ఖచ్చితంగా చేస్తాం బ్రదర్ అని చెప్తాం. కానీ ఆ భారాన్ని ఎంతగా కొనసాగించగలము అంటే 1, 2, 3 సార్లు లేదా భారం కలిగి ఉంటే కొంత జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నువ్వు నేను ఆ భారాన్ని కొనసాగించగలుగుతామా? ఒక కనపడే వ్యక్తి ప్రార్థన మనం ఇచ్చినప్పుడే, మరి కనపడని వారి పరిస్థితి ఏంటి? నా ముఖం చూడండి. ఇప్పుడు నార్త్ ఇండియా వారి కొరకు ప్రార్థన చేసే భారం మన దగ్గర ఉందా? మనం చైన్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. ఎంతమంది ఆ భారంతో మరి సమయాన్ని బట్టి ఒకవేళ కాకపోయినా వ్యక్తిగతంగా మీ సమయంలో ఉన్నప్పుడైనా మరి ఆ భారాన్ని మనం పంచుకోగలుగుతామా? నిజంగా నా ముఖం చూడని వాళ్ళైనటువంటి క్రైస్తవులు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వారి కొరకు ప్రార్థన భారం కానీ ఒకవేళ చేయగలిగినటువంటి సహాయం ఏదైనా ఉందంటే చేయడానికి ముందుకొచ్చే విధానాలు. అంటే మనం ఎలా అయిపోయామంటే ఆత్మీయంగా నింపబడి ఉన్నాం. ఆ నింపబడిన వాక్యాన్ని అమల్లోనికి కానీ క్రియల్లోనికి కానీ చూపించలేనటువంటి పరిస్థితులు. మనకు వాక్యం తెలుసు, వాక్యం ఎక్కడ లేదో తెలుసు, కానీ చేరవేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని వదిలి మనకు నచ్చిన సమయంలో పరిచర్యకు వచ్చేస్తాం కదా. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇది కాదు పరిచర్య. నాకు సమయం ఉన్నప్పుడు, నాకు కంఫర్టబుల్ ఉన్నప్పుడు కాదు, అనానుకూలతలోనే చేయగలగాలి. ఆ సమయం లేనప్పుడే చేయాలి, ఇబ్బంది వస్తుంది అన్నప్పుడే చేయాలి, దీనివల్ల నష్టపోతాను అన్నప్పుడే చేయాలి. దేవుడు అదే చెప్పాడు, అయ్యా నాకంటే ఎక్కువ నువ్వు ఏది ఇష్టపడొద్దు కదా, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఎంతగా చెప్పినటువంటి దేవుడు మరి నీకు నాకు ఆ భారం ఉందా? మొహం చూడని వారి కొరకు ఎంత చేస్తూ ఉన్నాం ప్రార్థన, ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం?
చెక్ యువర్ సెల్ఫ్. మన హృదయం మీద చేయి పెట్టుకొని చూద్దాం. ఒక్క నిమిషం పెట్టుకొని చూడండి. ఈ రోజులో నేను కనీసం నార్త్ ఇండియా కొరకు గానీ, దేవుని యొక్క సువార్త కొరకు గానీ, ఒక 2, 3 నిమిషాలన్నా ఆ మనస్సుతో నేను ప్రార్థన చేశానా? లేదో పదాలు వల్లిస్తూ అలా మర్చిపోయి ఏదో మాటల్లో చేసేసుకుంటూ వెళ్ళిపోయానా? నిజంగా ఆ సెన్స్ ఆఫ్ ఆ టెండెన్సీ మనకు రాకపోతే ఎట్లా అంటే ఆ భారము కదా! అది రావాలి మనకు. ప్రతిరోజు మనం కొంత ప్రేయర్ పాయింట్స్ కొరకు ఎలాగో చేస్తున్నామో, మిషనరీస్ కొరకు, నార్త్ ఇండియా వారి కొరకు, ఎవాంజలిస్టుల కొరకు నిజంగా ఒక మాట అంటారు చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనంలో ఏమని ఉంటదంటే, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. మేలు చేసే దాంట్లో విసిగిపోవద్దు. అరే ఎన్నిసార్లు చెప్తాంరా ఆయనకు, ఎన్నిసార్లు చేస్తాంరా వారి కొరకు ప్రార్థన, ఎన్నిసార్లు వాటి గురించి అలా విసిగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనం చేసే పరిచర్యలో అలాంటి వారిని బట్టి పౌలు గారు ఏం చెప్తారంటే, అయ్యా ఒకవేళ అటువంటి వారిని బట్టి మీకు ఇబ్బంది కలిగిన యెడల సాంగత్యం చేయకుడి కానీ వాళ్ళను శత్రువుగా భావించొద్దు. నేనేం చేస్తామంటే ఒక వ్యక్తి చెప్పి ఎంత వినకపోతే వాడిని ఏం చేస్తామంటే సాంగత్యం చేయడమే కాకపోగా శత్రువుగా చూస్తాం. ఇది మన జీవితాలు, ఇది మానవుని యొక్క స్వభావం. దేవుని స్వభావం అది కాదు. సహోదరునిగా భావించి అతనికి బుద్ధి చెప్పండి అంటున్నాడు ఆయన. 15వ వచనంలో రాయబడింది, అయినను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడు. బుద్ధి చెప్పుడు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, ప్రేమించడం. అందుకే యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది. మొదటి యోహాను 4:12లో, అయ్యా ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. ఒకవేళ మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల మీలో ఆయన కనపడతాడు. నీలో నాలో కనపడతాడా? అసలు నువ్వు 2 మాటలు మాట్లాడితే నీ చుట్టుపక్కల ఇంకోసారి రావడానికి ఎవడు ఇష్టపడ్డు? ఇదా మన పరిచర్య? కాదు. ప్రేమలో చూడండి, కొలస్సీ పత్రికలో ఆ మాట రాశారు పౌలు గారు. ఎంత చక్కగా 2వ అధ్యాయం మనం చదువుకున్న అంశంలో, వారు ప్రేమయందు అతుకబడాలంట. అతుకేయాల ప్రేమ. అతుకెట్టేస్తారండి. ఒక ఇస్తరాకి ఇంకొక ఇస్తరాకు ఒక పుల్ల తీసుకొని కూర్చుతారు, అది ఊడిపోకుండా. ఇంకా కొంచెం మంచి క్వాలిటీ రావాలంటే సూది తీసుకొని దారం వేసుకొని కుడతారు. ఎందుకు అంటే తెగిపోయింది ఒకప్పుడు. బట్ మనము కట్టబడాల, అతుకబెట్టబడాల, గమ్మేసి అతికియాల. ఆ గమ్మే ప్రేమ. నేను చూపించగలుగుతామా? అది పౌలు చేస్తూ వచ్చాడు. అందుకే ఆయన చెప్తూ నేను కన్నీళ్ళ చేత వాళ్లకు ఎన్నోసార్లు రాయబడింది అన్నమాట. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో 3 సంవత్సరాలు ఒకే ప్రాంతాన్ని బట్టి కన్నీటి చేత వాళ్ళను బతిమాలుకున్నాను అని. నిజంగా నీకు నాకు మొహం చూడని వారి కొరకు ప్రార్థన చేసే భారం ఉందా? అలాంటి ప్రేమతో మనం చేయగలుగుతూ ఉన్నామా? అందుకే అన్నాడు, అయా లవోదికయ సంఘము లేదంటే కొలస్సీ సంఘము, అయా మీరు బాగానే ఉన్నారు కానీ ఇటు అటుగా ఉన్నారు, ఐ డోంట్ లైక్ యూ కదా, ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. మీరు మేలు చేయటందు విసిగిపోవద్దు. పర్లేదు, ఓకే, అయినా వెళ్దాం. వాళ్ళు రాలేదా, వెయిట్ చేద్దాం. నీ టైము, నీ సమయము ప్రభు యొక్క చిత్తంలో లిఖించబడుతుంది. ఇక్కడ వాళ్ళు గమనించలేకపోవచ్చు కదా. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10-15 నిమిషాల ముందు వెళ్తే నష్టమేం లేదు కదండి. నిజంగా చాలా విషయాల్లో మనము ఎట్లా అయిపోయిందంటే టైం అంటే ఆ టయానికి వెళ్ళాలి, ఆ టయానికి వచ్చేయాలి. ప్రేమల్లో అతుకులేదు. ప్రేమల్లో అతుకబడి ఇంకేమన్నారంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, లోతైన క్రీస్తుని ఎరగడం, లోతైనటువంటి అనుభవంలోనికి రావడం. ఏమనుంటుందంటే గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంటుందంటే, 6వ అధ్యాయము గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఒకని భారములో ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములు ఒకడు కదండి. నిజంగా నేను, నా కుటుంబము, నా పరిస్థితులు ఇవేనా ఎంతకాలము? ఇంకొకరి భారం మనకు ఉందా? గట్టిగా ఒక 10 మంది ప్రార్థన మనవులు నువ్వు ఒకసారి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నీ హృదయం మీద పెట్టుకొని, నేను ఎన్ని ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేసినా నన్ను చూసి చూడు, ఎంతకాలం నీ కొరకు నా కొరకు చేసుకున్నావా? 10 ప్రేయర్ పాయింట్లు ఈ 10 సంవత్సరాలు అవుతుంది నేను భక్తి చేసి ఈ 10 పాయింట్లు నేను చేసినాను రోజు అని నీ హృదయం మీద చేయబెట్టుకొని అడిగి చూడు.
కదా, ప్రేమ యందు అతుకబడి మొహం చూడని వారి కొరకు ప్రార్థన చేసే భారం. నీ సంఘంలో బలహీనపడిపోయేటటువంటి వారి యొక్క భారాన్ని నీ మీద వేసుకొని విసిగిపోకుండా వాళ్ళను బలపరచు. నిజంగా ఇవన్నీ రావాలి అంటే ప్రేమలో అతుకబడాలి. ప్రేమ అయి ఉండాలి. ప్రేమ అయి ఉన్నటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం కదా. అందుకే పేతురు గారు కూడా చెప్తారు, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమని ఉంటుందంటే 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఏమని అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండుడి. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుందండి. మనం మనుషులమండి, ఎంతకాలం జీవిస్తాం? ఆ గోడ ఈ గోడ పెట్టుకొని కూర్చుంటాం. వీళ్ళింతే, వీళ్ళు అక్కడికి రాలే, ఇక్కడికి రాలే, నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను. మనం మేలు చేయడంలో విసిగిపోయి అట్లనే మౌనంగా ఉండిపోయినామేమో తెలిసి తెలియక కొందరిని బట్టి. నిజంగా ప్రేమలో అతుకుపడాలి. అతుకేసి క్రీస్తు యొక్క ఆయన 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 గొప్పతనాన్ని ఎలా చేశాడు, ఆయన మహిమత్వాన్ని, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత మాదిరిని కనపరిచాడో. పౌలు గారు అంటాడు, అయ్యా నేను విసిగిపోవద్దు, సహోదరునిగా భావించి అతన్ని ప్రేమించు. పైపెచ్చుగా ఎవరైతే మరి ఆయన అంటాడు కదా, ఆ యొక్క సంఘంలో ఎవరైతే చూడలేదో నన్ను, వారి కొరకు కూడా నేను పోరాడతా. మన పోరాటం ఏంటంటే మనుషులతో, మరి ఇంకా ఎవరితో ఉంటుంది, మనం ఏమంటామంటే అంధకార సంబంధమైన, ఓకే, అంధకార సంబంధమైన వాటితో మనుషులతో పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ దేవునితో పోరాటం చేస్తున్నామా అంటే, దేవునితో పోరాటం ఏంది బ్రదర్ అంటాం కదా. యాకోబు చేస్తూ వచ్చాడు ఎంతవరకు, ఆశీర్వాదం పొందేంత వరకు. ప్రభు అంటాడు, దేవునితోను నరునితోని పోరాడి నువ్వు గెలిచితివి కనుక నీకు పెనుయేలు అంటే ఇశ్రాయేలుగా మార్చేశాడు. అలాంటి పోరాటం ఉందా? గంటల తరబడి ఒక విషయాన్ని ప్రార్థన చేసే భారం ఉందా? ఆ సంపాదించుకునే ఆ దేవుని యొక్క శక్తిని పొందుకునేంత భారం నీలో నాలో ఉందా? అది పోరాటం. ఆ పోరాటంలోనికి రావాలి. ఎప్పుడో నాకు గుర్తున్నప్పుడు, లేదంటే అలసిపోయినాక, అన్ని పనులు అయిపోయినాక ఒక పావు గంట ప్రార్థన చేస్తాను నేను అంటే నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. లవోదికయ సంఘాన్ని అదే అంటున్నాడు, అయ్యా ఒకసారి ఉంటే అటుండు లేదా ఇటుండు కదా, నులివెచ్చగా ఉండొద్దు. అందుకే ఎఫెసీ సంఘాన్ని కూడా అంటాడు, అయ్యా నువ్వు నీ మొదటి ప్రేమను విడిచినావు, ఆరంభ దినాల్లో నీ భక్తి ఏంటో నీకు తెలుసు, మరి ఈరోజు నీ భక్తి నా భక్తి ఏంటనేది మనకు తెలుసు. ఎలా ఉన్నారు మనం చూద్దాం. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది కదా. మొదటి ప్రేమ ఆరంభ దినాల్లో, క్రీస్తుని ఎరిగే దినాల్లో ఎలా ఉన్నాం మనం? ఈరోజు ఎలా ఉన్నాం? ప్రార్థన భారం మనలో ఉందా? నిజంగా ఇన్ని ప్రేయర్ పాయింట్స్ పంపిస్తూ ఉన్నాం, ఒక 20 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఒక రోజులో ప్రార్థన చేసిన సమయం ఉందా? ఇవన్నీ చేయడం వల్ల గంటల తరబడి సమయం వృధా అవుతుంది అనే భావనలో నువ్వు నేను ఉన్నాము అంటే నిజంగా ఐ డోంట్ నో వేర్ ఆర్ యూ. మనం ఎక్కడున్నాం అనేది గమనించుకోవాలి. అన్నిటికీ సమయం ఉంటుంది, దేవుని పని అనేసరికి చివరి సమయం ఉంటుంది కదండి. నిజంగా పౌలు గారు ఎలా పోరాడుతున్నాడు ఆయన దేవునితో, వీరి రక్షణ కొరకు, వీరు దేవుణ్ణి లోతుగా ఎరగడానికి. మనం ఎంతసేపు మరి మన ప్రార్థన భారం ఆ విసిగిపోకుండా చేసే స్వభావంలోనికి మనము రాగలగాలి. అలా సమయం వెచ్చించాలంటే మనము కొంత కోల్పోవాల్సి ఉంటుంది, అయినా రెడీ అయిపోవాల్సిందే. కొంత మనము కోల్పోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ సమయాన్ని, ఆ పరిస్థితులను, ఆ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ, మనం అనుకుంటున్నటువంటి ఆచారయుక్తమైనటువంటి మన అవసరతతో కూడిన పనులైనా కానీ దేవుని పనికి అడ్డుగా వస్తున్నాయి అంటే అవి కొంత పక్కన పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనము పక్కన పెట్టేసి ప్రేమయందు అతుకబడి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ భారము, అట్టి భారము దేవుడు నీకు నాకు దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రార్థనాంశాలు పంచుకున్నట్టుగా మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 22, 23 ఆ ప్రాంతంలో